నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించగలిగామని వ్యాఖ్య. ప్రజాగలం సభకు సర్వం సిద్ధం, రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం బద్దలయ్యేందుకు ఏకమైన 3 పార్టీలు. తెలుగుదేశం లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల షెడ్యూల్ రావడం ఏపీ ప్రజలకు స్వాతంత్రం వచ్చినట్లు ఉందని వ్యాఖ్య. ఎప్పుడూ చూడని విధంగా దేవుడి దయతో సామాజిక న్యాయం అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించగలిగామని చెప్పడానికి సంతోషపడుతున్నానని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, నేడు రిలీజ్ చేస్తున్న ఈ లిస్టు 25 పార్లమెంటులకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినది. ఇందులో ఒకే ఒక స్థానం అనకాపల్లి ఎంపీ 1 పెండింగ్ పెట్టాం. మిగతావి లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా దేవుడి దయతో సామాజిక న్యాయం అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించగలిగామని చెప్పడానికి సంతోషపడుతున్నాను. 50% ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఖచ్చితంగా అమలు అయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్ట్లోనూ చట్టం చేసి మనమే అమలు చేశాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు అయితే మొత్తం ఈరోజు 200 స్థానాలకు పైగా 100 స్థానాలు అంటే 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నా అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలిగాం. ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కనీవిని ఎరుగని ఘట్టం. ఈరోజు 200 స్థానాలకు గాను ఏకంగా 59 స్థానాలు బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు, 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. మహిళలకు ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం. ఇది కూడా నాకు సంతృప్తిని కలిగించడం లేదు. వచ్చే ఎన్నికల్లో వచ్చేసరికి ఇంకా వేగంగా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తున్నాము. 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా 59 స్థానాలు 200 స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం. కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 200 స్థానాలకు 24 స్థానాలంటే 12% అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా లాస్ట్ టైం కన్నా బెటర్గా చేశాం. బహుశా మిగతా ఏ పార్టీ కన్నా కూడా బెటర్గానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం 19 ఇస్తే ఈసారి 24 దాకా తీసుకొని పోగలిగాం. ఇది కూడా ఒక విశేషమనే చెప్పాలి. కానీ నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి ఇంకా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని ఇంకా పెద్ద సంఖ్యలో ఇంకా నెంబర్లు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు
మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి రానున్నారు. వైసీపీ అరాచక పాలనను అంతం చేయడమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం బద్దలయ్యేందుకు మూడు పార్టీలు ఏకమయ్యాయి. పొత్తు కుదిరిన తరువాత మూడు పార్టీల తొలి ఉమ్మడి సభకు వేదికైంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట ప్రజాగలం పేరిట నిర్వహించనున్న ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పడిలో జరిగే సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నిర్వహించిన రీతిలో ఈ సభ ఉంటుందని కూటమి నేతలు తెలిపారు. కూటమి తరపున మొదటి సభ కావడంతో భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు మోదీ, బాబు, పవన్ ఒకే వేదికపైకి రానుండడంతో అసాధారణ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ ప్రాంగణంలో 20 పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. సభ ప్రాంగణ సమీపంలో 6 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. సభ వేదిక చుట్టూ ఇనుప గ్రిల్స్తో బారికేడ్లు ఏర్పాటు చేశారు. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవు ఉండేలా సభా వేదిక నిర్మాణం చేపట్టారు. వేదికపై 3 పార్టీలు చెందిన 30 మందిని మాత్రమే అనుమతించనున్నారు. వేదికపై ఎవరు ఉండాలి అనేది దానిపై ఇప్పటికే లిస్ట్ రెడీ చేశారు. మోదీ, చంద్రబాబు, పవన్తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్తో పాటు 3 పార్టీలకు చెందిన కీలక నేతలు కొందరు వేదిక పంచుకోనున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఏపీ ప్రజలకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల కోడ్ అమలుతో రాష్ట్రంలో వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం లీగల్ సెల్ నేతృత్వంలో సార్వత్రిక ఎన్నికల సదస్సు నిర్వహించారు. ఎన్నికల్లో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యాయపరమైన అంశాలపై సదస్సులో చర్చించారు. సదస్సులో జనసేన లీగల్ సెల్ ప్రతినిధులు, తెలుగుదేశం లీగల్ సెల్ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని అన్నారు. ఏపీ ప్రజలకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఉందన్న ఆయన మే 13 చారిత్రక రోజని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సైకోను ఇంటికి పంపుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎవరికీ భయం లేదని, ఇప్పుడు అందరూ బయటకు వస్తారని తెలిపారు. పింఛన్లు కట్ అవుతాయని, కేసులు పెడతారనే భయం ఇక అక్కర్లేదని స్పష్టం చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనేదే తమ నినాదంగా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే రానుందని తెలిపారు. ఎన్డీఏకు 400 పైగా సీట్లు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. నిన్నటి వరకు, ఈరోజు సాయంత్రం వరకు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఉన్మాదుల రాజ్యం నుంచి మా అందరికీ స్వతంత్రం వచ్చిందని ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితికి వచ్చారు, వేడుకలు చేసుకునే పరిస్థితి వచ్చారు. రేపటి నుంచి మీరు చూడబోతున్నారు, ఓపెన్గా రోడ్ల మీదకి ప్రజలు వచ్చి ఈ ఎన్డీఏ అలయన్స్కి పూర్తిగా సహకరిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు వాళ్ళు ఐటీ అడాప్ట్ చేసుకొని ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చారు. అన్నీ ఉండి ఈ రాష్ట్రంలో దేశం 2047 వైపు దూసుకుపోతూ ఉంటే మన రాష్ట్రం రాతి యుగం వైపు వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాడు ఈ దుర్మార్గుడు. అందుకే దీనికి మీ అందరికీ బాధ్యత ఉంది. నా ఒక్కడి బాధ్యత కాదు, లేకపోతే మా ముగ్గురు బాధ్యత కాదు, లేకుంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీల బాధ్యతే కాదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. స్వాతంత్రం కోసం ఏ విధంగా అయితే లాయర్స్ పోరాడారో, ఈరోజు ఒక ఉన్మాది పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి రాష్ట్రంలో ఉండే మేధావులు ముందుకు రమ్మని మరొక్కసారి పిలిపిస్తున్నా. ఇంటింటికి మీరు చెప్పాలి. 5 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే, రాబోయే 40 రోజులు ఉంటుంది. ఆ డేట్స్ బట్టి తెలుస్తుంది. ఈ 40 రోజులు ఒకే స్లోగన్గా ఉండాలి.
ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. రాజకీయాలు కాదు, కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి దుర్మార్గమైన పాలన పోవాలనేది ఒక నినాదంగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిందిగా నేను కోరుకుంటూ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఇంకా మీకే డౌట్ అవసరంలో ప్రకంపనలే. ఇంతవరకు ఎక్కడైతే ఇంట్లో ఉన్నారో అందరూ బయట వస్తారు. మొన్న పాపం రావాలనే అభిమానం ఉంది, వస్తే ఎక్కడ కేసు పెడతారని భయం ఉంది. ఎక్కడ పింఛన్ కట్ చేస్తాడో, ఎక్కడ రేషన్ కట్ చేస్తాడో, ఎక్కడ కేసు పెడతాడో, కేసు పెడితే ఎవరు వస్తారు నాకు అండగా అని చెప్పి భయపడ్డారు. ఇప్పుడు కేసులు పెట్టలేడు, పింఛన్లు కట్ చేయలేడు. కట్ అయ్యేది అతని పవర్ కట్ అవుతుంది, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఎవరో భయపడకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి స్వేచ్ఛగా ముందుకు రమ్మని మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ, దాంట్లో కీలక పాత్ర మీది, అడ్వకేట్స్ది. ప్రతి ఒక్క బార్లో మీరు ఉండాలి, ప్రతి ఒక్క ఊర్లో మీరు ఉండాలి. మామూలు వ్యక్తులు చెప్పేదానికి, ఇంటలెక్చువల్ చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందులో లాయర్లు అయితే ఇంకా బాగా నచ్చజెప్పే శక్తి మీకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఏపీలో పోలింగ్ మే 13వ తేదీన జరుగుతుందని, నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తేదీన విడుదల అవుతుందన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఏపీలో పోలింగ్ మే 13వ తేదీన జరుగుతుందని, నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తేదీన విడుదల అవుతుందన్నారు. ఇవాల్టికి ఏపీలో 4.09 కోట్ల మంది ఓటర్లు నమోదు అయ్యాయని తెలిపారు. తుది ఓటర్ల జాబితా నాటికి 4.07 కోట్ల మంది ఉన్నారని వివరించారు. కొత్తగా ఈ నెలన్నర రోజుల్లో 1.75 లక్షల మంది వచ్చారన్నారు. ఇవాల్టి నుంచి కొత్త దరఖాస్తుల తొలగింపు, దరఖాస్తుల ఫ్రీజ్ చేస్తున్నట్టు తేల్చి చెప్పారు. అయితే నోటిఫికేషన్ విడుదలకు 10 రోజుల వరకు ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. ఏపీలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు ఉన్నాయన్నారు. అత్యవసరంగా మరికొన్ని పోలింగ్ కేంద్రాలు ప్రత్యామ్నాయంగా పెడుతున్నామని వివరించారు. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు 3 మార్లు పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సిందేనన్నారు. వాలంటీర్లు ఎక్కడ ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వీల్లేదని, సచివాలయ ఉద్యోగుల్లో ఒకరిని ఎన్నికల విధుల్లో వాడుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. కేవలం వారిని ఇంకు వేసేందుకు మాత్రమే వినియోగిస్తున్నామన్నారు. ఇప్పటికే ఈసీఐ దీనిపై మార్గదర్శకాలు జారీ చేసిందని ఈసీ స్పష్టం చేశారు. మనం బికాస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వర్ యాడెడ్ అండ్ డిలీటెడ్, మోడిఫికేషన్ చాలా జరిగింది లాస్ట్ 5-6 మంత్స్లో. కాబట్టి ఎపిక్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు నడుస్తుంది. ఈ మంత్ ఎండ్ కల్లా వీఆర్ ప్లానింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఎవరు ఇప్పటిదాకా అప్లై చేసినారు ఫర్ ఆల్ దోస్ పీపుల్. బై దిస్ మంత్ ఎండ్ వీ హ్యావ్ ప్లాన్డ్ టు డిస్ట్రిబ్యూట్ ఆల్ ద ఎపిక్ కార్డ్స్. ఎలక్షన్కి ఆర్ పోలింగ్ డేట్కి 5 రోజు ముందు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓటర్ డిస్ట్రిబ్యూషన్ స్లిప్స్తో పాటు ఈసారి బ్రెయిల్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా విజువలీ హ్యాండిక్యాప్డ్కి మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఓటర్కి ఒక ఓటర్ గైడ్ వీఆర్ ప్రొవైడింగ్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈరోజు డైరెక్షన్స్ ప్రకారం అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్, అంటే ఎపిక్ కార్డ్ ఉంటే మంచిది, ఎపిక్ కార్డ్ లేనప్పుడు 12 రకాల ఐడెంటిఫికేషన్స్ని ఇప్పుడు ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. ఆ 12 రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్ మన దగ్గర ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కోసం పోలింగ్ రోజు వాడుకోవచ్చు. దాంట్లో ఆధార్ కార్డ్ ఉంది, ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ ఉంది, పాస్బుక్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, తర్వాత అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఆఫ్ ఎంపీఎంఎల్ఏ. సో 12 different types of identification document can be used by the voter for his identification on the day of polling. మనకు ప్రతి పోలింగ్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, ఫర్నిచర్, లైటింగ్, ర్యాంప్, ఇట్లాంటి 7-8 ఫెసిలిటీస్ ఉన్నాయి, మినిమం ఇవ్వాలి. సో లాస్ట్ 3 months నుంచి కలెక్టర్స్ ప్రయత్నం చేస్తున్నారు.
ఎక్సెప్ట్ 40 పోలింగ్ స్టేషన్ అన్ని చోట్ల పూర్తి చేయడం జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ కల్లా కలెక్టర్స్ విల్ కంప్లీట్ ఆల్ దోస్ థింగ్స్. నౌ ఈసారి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఓటర్స్కి, తర్వాత సీనియర్ సిటిజన్స్ అంటే 85+ సిటిజన్స్కి హోమ్ ఓటింగ్ స్పెషల్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. సో బోత్ దీస్ థింగ్స్ ఆర్ ఈ రెండు ఆప్షనల్గా ఉంటాయి, ఈజ్ నాట్ కంపల్సరీ. అంటే వాళ్ళే హోమ్ ఓటింగ్ ద్వారానే ఓట్ చేయాలి ఇట్లాంటి ఏం లేదు. దే కెన్ ఆప్ట్ ఐదర్ ఫర్ హోమ్ ఓటింగ్ ఆర్ ఫర్ they can go for voting at the polling station. So this is a purely option facility. Notify అయిన తర్వాత they can apply, whoever applies, ఎవరు ఫామ్ 12 ద్వారా ఆర్ఓకి అప్లై చేస్తారు. ఆర్ఓ ఫామ్ 12ని వెరిఫై చేసేసి ఇఫ్ దే హ్యావ్ కరెక్ట్గా క్రెడెన్షియల్స్ దాంట్లో ఉంటే he will mark them as postal ballots, and then వాళ్ళ కోసం election before the polling date, 10 days before the polling date, స్పెషల్ టీమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 పోలింగ్ ఆఫీసర్స్, ఒక వీడియోగ్రాఫర్, ఒక మైక్రో అబ్జర్వర్, తర్వాత దట్ సెక్యూరిటీ పర్సన్ అండ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ టు ద పోలింగ్ పార్టీస్ యాజ్ వెల్ యాజ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద రూట్ చేసిన తర్వాత చేయడం జరుగుతుంది. ఏపీలో జగన్, చంద్రబాబు ఎవరు గెలిచినా మోదీ వైపే ఉంటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని కొత్త అర్థం చెప్పారు. ఇప్పుడు ఏపీకి కావాల్సింది పాలకులు కాదని ఢిల్లీలో ప్రశ్నించే గొంతు అన్నారు. మనం తెలుగు వాళ్ళం, మనమంతా అన్నాదమ్ములం, రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసి ఉన్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో జరిగిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో 10 ఏళ్లుగా ప్రశ్నించే గొంతులు లేవన్నారు. ఢిల్లీలో ఉన్న మోదీ ఇక్కడి వారిని ఏపీని శాసించాలని అనుకుంటున్నారని ఆరోపించారు. జగన్, చంద్రబాబు ఏపీ ప్రయోజనాల కోసం ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కొట్లాడలేదని విమర్శించారు. ఢిల్లీని అడిగి ప్రశ్నించి ఏపీకి లాభం చేసే నాయకులు లేకుండా పోయారన్నారు. ఏపీలో మళ్ళీ వారిద్దరిలో ఎవరు గెలిచినా మోదీ దగ్గరికే వెళ్తారని గుర్తించాలన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు మోదీని ఎదిరించి నిలిచే శక్తి ఉందా అని ప్రశ్నించారు. కానీ షర్మిల మీకు అండగా నిలబడుతుందని, మీ కష్టాల్లో తోడుగా ఉండాలని ఇక్కడకు వచ్చిందని చెప్పారు. అందుకే ఆమెను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు, జగన్ ఢిల్లీలో మోదీని ప్రశ్నిస్తారా అని నిలదీశారు. అసలు ఏపీకి ఏమైనా తీసుకువస్తారా అన్నారు. అదే జరిగితే చంద్రబాబు 5 ఏళ్లు, జగన్ మరో 5 ఏళ్లు ఉంటే కనీసం పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదు అని ప్రశ్నించారు. మోడీ ధైర్యమేంది, మోడీ బలమేంది, మోడీ బలగమేంది, బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురు బీజేపీ. బాబు, జగన్, పవన్, మోడీ బలం, మోడీ బలగం. ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు? ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే. ఈ ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే. మీరు ఈడ అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని. అయ్యా, జగన్ రెడ్డి పక్కన ఉన్నా, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్నా, వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు, తందానా తానా అనేటోళ్ళు. వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే. ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా? మోడీని నిలదీస్తారా? మీ ప్రాంతం కోసం ఏమైనా తెస్తారా? మరి ఒకవేళ తెచ్చేటట్టు అయితే 5 ఏళ్ళు వారున్నారు, 5 ఏళ్ళు వీరున్నారు. పోలవరం పూర్తెందుకు కాలే, రాజధాని రాలేదెందుకు మనకు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వాళ్ళిద్దరూ పాలన చేసే నాయకులు కావాలనుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ప్రశ్నించే గొంతులు కావాలని అనుకుంటలేరు మిత్రులారా. ఇవాళ అందుకే నేను అబద్ధాలు చెప్పదలుచుకోలే, అలవి కాని మాటలు మీకు నేను చెప్పదలుచుకోలే. వాస్తవంగా మీకు కావాల్సింది పాలకులు కాదు, మీకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు. ఎందుకంటే ఈ ప్రాంతం సమస్యల మీద జాతీయ స్థాయిలో
నిలదీసే వాళ్ళు, నిటారుగా కొట్లాడే వాళ్ళు కావాలి. వెన్నెముక లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించదు. నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరిస్తారు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 78లో మొదటిసారి వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొదటి రౌండ్లోనే మంత్రి అయిండు. ఎన్నిసార్లు అధికారం వచ్చినా వైఎస్ఆర్ గారికి అవకాశం రాకపోయినా ఈ 3 రంగుల జెండాను, ఈ కండువాను కప్పుకొని గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు బీజేపీతో అంటగాగలే. బీజేపీ నీడను కూడా రాజశేఖర రెడ్డి గారి మీద పడనివ్వలే. ఏ రోజు కూడా సెక్యులర్ ఫోర్సెస్కు వెనకాల నిలబడ్డాడు. కొండపల్లి ఖిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన హజరత్ గాలిబ్ షహీద్ దర్గాపై వస్తున్న ఆరోపణలపై న్యాయ విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ అహ్మద్ అన్సారీ డిమాండ్ చేశారు. పవిత్రమైన దర్గా పరిధిలో ఉన్న భూముల ఆదాయాన్ని గత 22 సంవత్సరాల నుండి లెక్కలు సరిగ్గా చూపించకపోవడంతో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైనార్టీ నాయకులు మాట్లాడుతూ దర్గాపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరిపి దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీద ముజావరులకు 22 సంవత్సరాల నుండి ఇంటి చుట్టూ తిప్పించుకొని అది అని పనికిరాని మాటలు చెప్పి బీద ముజావరులందరికీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? వెంటనే ఈ విషయంలో వక్ఫ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ వారు, కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఎలక్షన్ వేసి కమిటీని నిర్ణయించాలి. వీళ్ళు వాడేసిన డబ్బులు ప్రతి రూపాయి జాగ్రత్తగా రసీదులతో సహా అప్పచెప్పాలి. ఈ వివరాలన్నీ పెద్దవారు కల్పించుకొని దర్గాకి న్యాయం చేస్తారు, హజరత్ గారికి న్యాయం చేసి హజరత్ గారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను. మా హజరత్ గారు ఏ హజరత్ గారికి లేని చరిత్ర ఉన్నది. కొండపల్లి కిల్లా పైన కొండపల్లి కిల్లాపై నుంచి శిరస్సు లేకుండా భవానీపురం వరకు యుద్ధము చేసుకుంటూ వచ్చిన ఘనత మా హజరత్ గారికే ఉన్నది. అంతటి ఘనత ప్రతిష్ట గారి హజరత్ గారికి అంత చరిత్ర ఉన్న హజరత్ గారి దర్గా వద్ద పరిశుభ్రత లేదు, పూజారులు టయానికి వెళ్ళరు, మిస్మేనేజ్మెంట్స్ చాలా ఉన్నవి. ఇవి అన్నీ సరదాగా పట్టించుకోవాలి అని చెప్పేసి వక్ఫ్ బోర్డు వారికి తెలియజేస్తూ తనను పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. తనకు అండగా నిలిచిన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా ఈడుపులపాయలో పార్టీ ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గంలోని పంజాబ్ సెంటర్ తదితర ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, నాయకులు వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని భరోసా కల్పించారు. స్వీట్లు తినిపించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి జన్మంతా రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సామాన్యుడిగా ఉన్న తనను కార్పొరేటర్గా, ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, నియోజకవర్గ ఇన్ఛార్జ్గా, పార్టీ మైనారిటీ సెల్లో అనేక బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. తనను జగన్మోహన్ రెడ్డి ముందుకు నడిపించి ఈ స్థాయికి తీసుకువచ్చారని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన రుణం తీర్చుకోలేనన్నారు. తాను పార్టీ భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రికి బహుమానంగా అందిస్తానన్నారు. తనకు అండగా నిలిచిన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంబరాలు పూర్తవగానే పంజాబ్ సెంటర్లోని దర్గాలో ఆసిఫ్ గారు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, నాయకులు ఆయనతో పాటుగా ప్రార్థనలో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా దుర్గగుడికి వెళ్లిన ఆసిఫ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో వేద పండితులు ఆశీర్వాదాలు అందుకున్నారు. అక్కడి నుంచి సిఎస్ఐ చర్చికి వెళ్ళి ప్రార్థనలు నిర్వహించారు. చర్చి ఫాదర్ నుంచి ఆశీర్వాదాలు అందుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా నా పేరు ప్రకటించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసి ముస్లిం మైనార్టీలకి నేను అన్ని విధాలు ఆదుకుంటాను అని చెప్పి నా పేరు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. మరి ముస్లిం మైనార్టీలకి అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అలాగే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ముస్లిమ్స్కి అండగా ఉండి ఎన్నో ఎమ్మెల్యేలుగా ప్రకటించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 8 మందికి ఆయన టికెట్లు కేటాయించడం జరిగింది. మరి రాజకీయంగా ముస్లిం మైనార్టీలకు అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచి జగనన్న ఏదైతే నా మీద ఆశలు పెట్టుకున్నారో తప్పకుండా ఆశల్ని అడియాసలు చేయకుండా భారీ మెజార్టీతో గెలిచి ఆయనకి నేను కానుకగా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం సీటుని నేను ఇస్తానని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలకి చేరువై ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా పనిచేస్తానో ప్రజలకి అందుబాటులో ఉంటాను. నిత్యం ప్రజల్లో ఉండి ఒక నియోజకవర్గంలో అన్ని వేళల ఏది అవసరమైనా సరే అవసరానికి ప్రజల వద్దకు వెళ్ళి నా అవసరాలు తీర్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ మరొక్కసారి నాకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటామని ఉద్యోగాలు పొందిన వారందరూ ముందుగానే అఫిడవిట్లు సమర్పించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పుడు వారందరి ఉద్యోగాలు పోయినట్లే. వీరిలో కొందరికి ఇప్పుడు ఎన్నికల్లో డ్యూటీలు కూడా వేశారని అన్నారు. అవన్నీ మార్చాల్సి ఉంది అని ఆ అధికారి గవర్నర్కు చెప్పారు. దీనిపై సమగ్ర నివేదిక తెప్పించాలని గవర్నర్ తన కార్యదర్శిని ఆదేశించారు. కాగా గవర్నర్తో తమ భేటీ సంతృప్తికరంగా జరిగిందని ఆయన తెలిపారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ఉద్యోగుల భర్తీని హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో టీడీపీ బృందం ఆయనను కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. జరిగిన విషయాలను వారు ఆయనకు వివరించారు. గ్రూప్ 1 రాష్ట్రంలో ఉన్నతమైనవి. వాటి కోసం లక్షల మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి సిద్ధం అవుతారు. ₹1,00,000 ఖర్చు చేస్తారు. ఇంత పెద్ద పరీక్షలను జగన్ ప్రభుత్వంలో అధికారులు ఒక కుంభకోణంగా మార్చేశారు. వీటిని చేతితో దిద్దేస్తామని ముందు ప్రకటించారు. తర్వాత డిజిటల్గా దిద్దించారు. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే మళ్లీ చేతితో దిద్దించారు. ఆ ఫలితాలను పక్కన పడివేసి గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా వచ్చిన తరువాత మరోసారి దిద్దించారు. మొదటిసారి ఎంపికైన వారికి రెండోసారి ఎంపికైన వారికి సంబంధమే లేదు. ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్టును 2.5 కోట్లకు, డిఎస్పీ పోస్టును 1.5 కోట్లకు అమ్ముకున్నారు. దీనిపై కోర్టులో విచారణ జరిగితే చేతితో 2 సార్లు దిద్దించలేదని, ఒకసారి మాత్రమే దిద్దించామని అధికారులు కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. కానీ 2 సార్లు దిద్దించినట్లు అభ్యర్థులు కోర్టుకు సాక్ష్యాలు సమర్పించారు. దీంతో కోర్టు ఈ ఎంపికలను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. 2 సార్లు దిద్దించలేదని అధికారులు కోర్టుకు అఫిడవిట్ కూడా సమర్పించారా అని గవర్నర్ విస్మయం వ్యక్తం చేశారు. ఆ అఫిడవిట్ కాపీని టీడీపీ నేతలు గవర్నర్కు చూపించారు. అసలు ఏం జరిగిందని గవర్నర్ తన కార్యదర్శి సింఘాల్ను ప్రశ్నించారు. నియామకాలను కోర్టు రద్దు చేసే వరకు జరిగిన పరిణామాలను ఆయన గవర్నర్కు వివరించారు. సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని, మెగా డిఎస్సీ పెడతానని మోసం చేసి 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఉద్యోగాలు తీయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2018వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా దాదాపుగా 169 ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చాం. గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశాం. ఈలోగే ప్రభుత్వం మారిపోయిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. అదేదో
నిన్నో మొన్నో పుట్టినటువంటి సంస్థ కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనము అనేక ఉద్యోగాలు భర్తీ చేసి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంటర్వ్యూస్ ఉండే అది కూడా తీసి డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చిన స్థాయికి తీసుకొచ్చారు. అటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా తయారు చేశాడంటే, సంతలో పశువులు కొనేటట్టుగా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకునే స్థాయికి తీసుకొచ్చాడు. ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా? ఉరి తీసుకోవాలి. ఇదేంటిది? ఏదో చిన్న కార్యక్రమం కాదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో నువ్వు ఈరోజు ఆడుకుంటున్నావు. సిగ్గు లేకుండా కోర్టు ఇంత దారుణంగా మీరు తప్పు చేశారు. డిప్యూటీ కలెక్టర్ని ఒక్కొక్క దాన్ని 2,50,00,000 అమ్ముకున్నారు. డిఎస్పీ పోస్టుల్ని 1,50,00,000 అమ్ముకున్నారు. ఇందులో మ్యానిపులేషన్ జరిగింది, అవినీతి జరిగింది, ఇది చెల్లదని చెప్తే సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మళ్ళీ మన డబ్బుతోనే అప్పీల్కి వెళ్తామని ఈ ముఖ్యమంత్రి మాట్లాడాడంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో యువకులందరూ ఆలోచించాలి. అందుకే తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ తిరగబడాలి. వైసీపీ ముఖ్యమంత్రి వచ్చినా, మంత్రి వచ్చినా, నాయకులు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఎవరు చెప్పినా సరే ఫిల్ట్ పట్టుకొని అడగాలి. ఈ రాష్ట్రం నుంచి ఎంట పెట్టాలి. లేకపోతే యువతకి మంచి జరిగే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు శిరస వహించాలని జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ శంకర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలను ధిక్కరించి రోడ్డు ఎక్కడం సరైంది కాదన్నారు. పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన నాయకులను పార్టీ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను శిరస వహిస్తామని జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ శంకర్ తెలిపారు. భవానీపురం నగరపాలక సంస్థ కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణతో పనిచేయాలని, క్రమశిక్షణ మరిచిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జనసేన తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి టికెట్లు ఇవ్వలేదని, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం జనసేన కార్యకర్తల అహర్నిశలు కృషి చేయాలని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయమే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలిపారు. జనసేన పార్టీ తరఫున పొత్తులో భాగంగా 21 సీట్లు తీసుకున్నాం. బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ మిగతా 170 దీంట్లో కూడా వాళ్ళకి పోగా మాకు 25 సీట్లు తీసుకున్నాం. అలాగే ఎంపీ సీట్లు కూడా 2 తీసుకున్నాం. మరి దీని అందరికి కూడా కట్టుబడి మేము జనసేన పార్టీలో తిరిగే ప్రతి కార్యకర్త, ప్రతి మహిళా కార్యకర్త కూడా ఈ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని, ఎవ్వరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా జనసేన కార్యకర్తలు పనిచేయాలని కూడా నేను పిలుపునివ్వడం జరుగుతుంది. మరి పొత్తులో భాగంగా సీట్లు పోయినప్పుడు కొంతమంది ఆశావహులు బాధపడుతూ ఉంటారు. మరి దానికి పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మనందరికీ బిగ్ బాస్ కళ్యాణ్ గారే. కళ్యాణ్ గారి దగ్గర మీరు మాట్లాడిన తర్వాత రోడ్డు ఎక్కాలే తప్పే ఎవరు కూడా రోడ్డు మీదకి వస్తే ఇక్కడి నుంచి సెంట్రల్ ఆంధ్ర జోన్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం
ఈ ఏరియాలో అన్నిటికి కూడా నేను ఆంధ్ర జోన్ కన్వీనర్ని, ఎలక్షన్ కన్వీనర్ని. మీరు ఏదైనా బహిరంగంగా జనసేన పార్టీని కానీ కించపరిచిన, జనసేన పార్టీ కార్యకర్తల్ని అవమానపరిచిన చూస్తూ ఊరుకోదు పార్టీ. తక్షణం ఎవరైనా ఏమైనా చేస్తే మట్టుకి తగిన చర్యలు తీసుకుంటున్నది అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఎవరైతే రోడ్డు మీదకి వస్తారో వాళ్ళకి తెలియజేస్తున్నా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.